నా ఇప్పుడే ఘంటసాల మూవీ చూసాను. సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అంటే చాలా మూవీస్ చూస్తుంటాం. దాంట్లో కొన్ని మూవీస్ మాత్రం మన హార్ట్ కి టచ్ అయితే, సో దాంట్లో 2026 లో మనం చూసిన ఫస్ట్ మూవీ ఇంత మంచి మూవీ చూడడం అనేది చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఘంటసాల గురించి, ఆయన గారి గురించి మనకు చాలా మందికి తెలియదు. నాకైతే చాలా తెలియదు. ఈ రోజు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇన్ని రోజులు నాకు చెప్తుండే వాళ్ళు, వాళ్ళు వాళ్ళు చెప్తుండే, బట్ నాకు అంతగా తెలియదు. ఈ రోజు మూవీ చూసిన తర్వాత ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ తను ఎలా కష్టపడ్డారు, ఆయన ఎలా అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆయన సాంగ్స్ గురించి చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. చాలా గొప్ప మనిషి అని. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ తను చిన్నప్పటి నుంచి వెళ్ళేంత వరకు తన జీవిత చరిత్ర మొత్తం చూపించేశారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ మ్యూజిక్ అన్న మెయిన్, అసలు మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం లోపలే కూర్చుంటారు. అసలు 2 hours 45 minutes అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అంటే ఆ మధ్యలో వచ్చే సాంగ్స్ కావచ్చు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, చాలా బాగున్నాయి అన్న. నేను కాసేపు ఎక్కడికో వెళ్ళిపోయాను, అంత బాగా అనిపించింది నాకైతే. సో మంచిగా ఈ న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఘంటసాల గారు మూవీ చూడండి. సో ప్లీజ్ డు వాచ్.